మైనార్టీలపై కేటీఆర్ కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముస్లింలకు పూర్తిగా విస్మరించిందన్నారు. మైనార్టీ స్థానమైన కామారెడ్డి నుండి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారని షబ్బీర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, పోస్టుల భర్తీలో మైనార్టీలకు కోటా ఉంటుందన్నారు. పార్టీకి అద్దు లేకుండా విమర్శిస్తున్నారు. ఆ విమర్శ భాగంగా నా మీద కూడా మాట్లాడుతూ మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు, అది కూడా క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించినావు, భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుపోయిందా మైనారిటీ మీద? ఒక్కసారి ఆలోచన చేయి. నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి. నేను 89 నుంచి ఎక్కడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గెలిచినా ఓడినా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నాను. మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. అంటే మీ నాయనకు 119 కాన్స్టిట్యున్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టిట్యున్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టిట్యున్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్. ఆయనే చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డికి అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు. నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనారిటీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో నువ్వు 12% రిజర్వేషన్ ఇచ్చినావు రవై. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనారిటీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? మేము 4-5 ఇస్తే 4-5 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి. మీ టీఆర్ఎస్ వాడు కూడా ఓడిపోయాయి. ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి. ఎక్సెప్ట్ ఎంఐఎం, ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ ఓడిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే నేను ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ, నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్కి.